వెల్కమ్ టు MRR న్యూస్. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని, పని భారాన్ని తగ్గించాలని ఈ డిమాండ్స్ సాధన కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వివోఏలు, ఆర్పీలు పెద్ద సంఖ్యలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకల్ గా కూడా అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి. ఆ సమస్యలు పరిష్కారం చేయటం లేదు. వాళ్ళు సంబంధం లేనటువంటి పనులన్నీ చెప్పి ఆ పనులు చేయకపోతే బెదిరించే పని, వేతనాలు కోతబెట్టే పని, బానిసల కంటే కూడా హీనంగా చూసేటటువంటి పని ఈ రోజు అధికారులు చూస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీలకి, ఆశాలకి, మిడ్ డే మీల్ వాళ్ళకి, విఓఏలకి, ఆర్పీలకి వీళ్ళందరికీ కనీస వేతనాలు చెల్లిస్తామని, పిఎఫ్ ఇస్తామని, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తామని, పెన్షన్ ఇస్తామని, గ్రాట్యుటీ ఇస్తామని, ప్రమాద బీమా ఇస్తామని, పని భారాన్ని తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు పని భారం పెరిగిపోయింది. ఇది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాకుండా యాపుల రాష్ట్రంగా మారిస్తే బాగుంటుంది. సంబంధం లేనటువంటి యాపులన్నీ ఇచ్చి ఒకే పనిని 4 శాఖలతోటి చేయించేటటువంటి పని చేస్తా ఉన్నారు. దీనివల్ల పని భారం అవుతా ఉంది. వాళ్ళకి సంబంధం లేని పనులన్నీ చేపిస్తా ఉన్నారు. ఈరోజు జనగణన వస్తే వీళ్ళే చేయాలి, లేదనుకుంటే సర్ డ్యూటీలు వీళ్ళే చేయాలి, ఫ్లడ్స్ వస్తే వీళ్ళే చేయాలి. లేదా దాంతో పాటు ఈరోజు భోగాపురంలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటా ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా 10 బస్సులుంటే 8 బస్సులు అక్కడికి వెళ్ళిపోయినాయి. బస్సులు మొత్తాన్ని ఎక్కడికి పంపించేసేటువంటి పని చేశారు. మీరు జనాన్ని తీసుకురాకపోతే మీకు వేతనమేమో మిమ్మల్ని ఉద్యోగం తొలగిస్తామనే పాత్రలో బెదిరిస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాం. ఎందుకోసం ఈరోజు స్కీమ్ వర్కర్లు పనిచేస్తా ఉన్నారు? ప్రభుత్వం వాళ్ళతో పని చేయించుకుంటుంది ప్రజలకి సేవలు అందించడానికి. అంతే తప్ప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ సభలు జయప్రదం చేయడానికి జనాన్ని తోలేటటువంటి పని వీళ్ళది కాదు. కానీ ఈరోజు ప్రజల సేవ కంటే కూడా రాజకీయ నాయకులు సేవలు చేయించుకోవడం ఎక్కువ అవుతా ఉంది. పని భారం అవుతా ఉంది. పని భారంతో అనారోగ్యం పాలయ్యి చనిపోయేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. వీళ్ళకి ప్రమాద బీమా కూడా ఇచ్చేటటువంటి పని ప్రభుత్వం చేయట్లేదు. 7.5 ఏళ్ళు అవుతా ఉంది వేతనాలు పెరిగి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1000, 2000, 3000 పెంచారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదు. వేతనాలు పెంచమని అడుగుతా ఉంటే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. మీకు రాజధాని కోసం డబ్బులున్నాయి, భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టడానికి డబ్బులున్నాయి, లేకపోతే ఇంకో దానికి డబ్బులు ఉంటున్నాయి. కానీ స్కీమ్ వర్కర్లకి వేతనాలు ఇవ్వడానికి మీకు డబ్బులు లేవా? పెంచడానికి డబ్బులు లేవా? ఒకవైపునేమో మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నారు, మహిళా అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంటికి ఒక మహిళని పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్తా ఉన్నారు. ఏళ్ల తరబడి 50 ఏళ్లు, 25 ఏళ్లు, 20 ఏళ్లుగా స్కీముల్లో పనిచేస్తున్నటువంటి అందరూ మహిళలు వీళ్ళకి కనీస వేతనాలు చెల్లించని మీరు పారిశ్రామికవేత్తలుగా ఏ రకంగా తయారు చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. అందుకని స్కీముల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా తక్షణమే వాళ్ళ ఉద్యోగానికి భద్రత కల్పించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. చట్టబద్దమైన సౌకర్యాలు, పిఎఫ్, ఈఎస్ఐ, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలి. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వెంటనే జాయింట్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటానికి సిద్ధమవుతామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.